విద్యార్థులందరికీ శుభాశిస్సులు. 10వ తరగతి ఆన్లైన్ పాఠాలలో భాగంగా తెలుగు పాఠ్యపుస్తకంలోని శతక మధురిమ అనేటువంటి పాఠాన్ని మనం గత 2 తరగతుల్లో చూసాము. ఇది 3వ విభాగం. మొదటి దానిలో 2 పద్యాలు, తరువాత 2 పద్యాలు, మొత్తం 4 పద్యాలు సంపూర్ణమైనవి. 5వ పద్యాన్ని మనం 5వ పద్యం నుండి నేడు మనం చెప్పుకుందాం. మరి పరీక్షల దృష్ట్యా ప్రతి పదార్థానికి కంఠస్థము మరియు భావం రాయటానికి రెండింటికి కూడా ఇది ముఖ్యమైనటువంటి పాఠంగా భావించాలి. తప్పనిసరిగా 10వ తరగతి చివరి పరీక్షలలో ఒక ప్రశ్న దీని నుంచి రావటం జరుగుతుంది. గతంలో 2 విభాగాల్లో నుంచి, అంటే ప్రతి పదార్థం దీనిలో నుంచే ఇచ్చాడు, పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి దీనిలో నుంచే ఇచ్చిన సందర్భం కూడా లేకపోలేదు. కాబట్టి ఈరోజు మనం శతక మధురిమ అనేటువంటి పాఠ్యాంశంలోని 5, 6 పద్యాలను మనం నేర్చుకుందాం అండి. శతక మధురిమ, శతకం అంటే మనం మొదటి తరగతిలో చెప్పుకున్నాం. ప్రారంభంలో 100 పద్యాలు కలిగినటువంటి రచన. మధురిమ, మధువు అంటే తేనె అని, లేదా తీపి, తీయనైన అని అర్థం. అంటే తేనె వంటి తీయనైన శతక పద్యాలు కలిగినటువంటి పాఠము ఇది. అందుకనే పాఠ్యపుస్తక నిర్మాతలు దీనికి శతక మధురిమ అనేటువంటి చక్కని నామధేయాన్ని సూచించడం జరిగింది. ముందుగా మరి మీరు చక్కగా పాఠ్యపుస్తకాన్ని మరియు ఒక కలము తీసుకొని చెప్పేటువంటి ప్రతి పద్యాన్ని శ్రద్ధగా వింటే ప్రతి పదార్థం చక్కగా రాయగలరని ఇంతకు ముందే చెప్పాను. ప్రతి పదార్థం అనేటువంటిది ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు విని, శ్రద్ధగా విని నేర్చుకోదగినది. దాన్ని అనేక సార్లు చదివి నేర్చుకోవాల్సినంతట అవసరత అయితే లేదు. ఆ పదజాలానికి అర్థాన్ని జాగ్రత్తగా గ్రహించగలిగితే చాలు. కాబట్టి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మరి మన పాఠ్యాంశంలోకి వెళదాం. శతక మధురిమ. మరి దీనిలో వివిధ కవులు రాసినటువంటి శతకాల నుంచి కొన్ని పద్యాలను దీనిలో పొందుపరచడం జరిగింది. 5వ పద్యంగా మనం ఒకసారి చెప్పుకునే ముందు ఈ 5, 6 పద్యాలను రచించినటువంటి భాస్కర అనేటువంటి మగుటంతో కూడిన ఈ పద్యాన్ని రచించినటువంటి కవి మనం పరిచయం చేసుకొని కవిని గురించి ఆ తర్వాత పద్యంలోకి ప్రవేశిద్దాం. కవి మారద వెంకయ్య, మారవి వెంకయ్య అని కూడా అంటుంటారు. ఎక్కువ మంది మారద వెంకయ్య అని పిలుస్తుంటారు. కాలము 16వ శతాబ్దము. రచనలు భాస్కర శతకము. పద్యం చివర భాస్కర అనే మగుటంతో కూడినటువంటి ప్రతి పద్యము భాస్కర శతకంలోనిదే. గ్రహించండి, అది మగుటం కూడా భాస్కరే, ఆ శతకం పేరు కూడా భాస్కరే. ఇక ప్రత్యేకతలు. ఈ భాస్కర శతకం అనేటువంటిది తెలుగులో వెలసినటువంటి మొట్టమొదటి దృష్టాంత శతకము. మనకు అలంకారాల్లో మీ అందరికీ తెలిసినటువంటిదే. గత సంవత్సరం 9వ తరగతిలో కూడా పరిచయం అయినటువంటి అలంకారమే దృష్టాంత అలంకారము. బింబ ప్రతిబింబ భావములను వెలుగుచ్చేటువంటి అలంకారం ఉంది కదా, దృష్టాంత అలంకారం. అలాంటి దృష్టాంత అలంకారంతో రాయబడినటువంటి శతకం ఇది. అంటే భాస్కర శతకంలోని ప్రతి పద్యము ఏ అలంకారానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు? దృష్టాంత అలంకారానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కాబట్టి దృష్టాంత అలంకారములో వ్రాయబడినటువంటి మొట్టమొదటి శతకము భాస్కర శతకము. అలాగనే ఈ శతకానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. సుమతి శతకము, వేమన శతకము తెలుగులో ఎంతో ప్రసిద్ధి చెందినవి. వాటి తరువాత అంతటి ప్రసిద్ధిని పొందినటువంటి శతకము భాస్కర శతకము. కవి మారద వెంకయ్య ఈయన రాసినటువంటి మరి ఈ 2 పద్యాలను మనం ఈరోజు చెప్పుకుందాం అండి. మొదటిగా 5వ పద్యం నేను పాడుతాను, జాగ్రత్తగా గమనించండి. పద విభజనను పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, అది ప్రతిపదార్థానికి దోహదంగా ఉంటుంది. ఉరు గుణవంతుడొడ్లు తన కొండపకారము సేయునప్పుడు పరహితమెయొనర్చు ఒక పట్టుననైనను కీడుంచేయగా ఎరుగడు. నిక్కమే కదా నిక్కమే కదా అదెట్లనన్ కవ్వము పట్టి ఎంతయుంతరువగదొచ్చినన్ పెరుగు తాలిమినీయదే వెన్న భాస్కరా, పెరుగు తాలిమినీయదే వెన్న భాస్కరా. ఇది చక్కటి పద్యం, మారద వెంకయ్య రాసినటువంటి భాస్కర శతకం నుంచి. ఒకసారి పద విభజనను చెబుతాను, గమనించండి. ఉరు అంటే ఇక్కడ పదాలు చదువుకుంటూ వెళ్తాను, ఆ విభజనను గ్రహించండి. ఉరు గుణవంతుడు, ఒడ్లు తనకు వండ అపకారము, 3 పదాలు ఉన్నాయి, గమనించండి. తనకు వండ అపకారము సేయునప్పుడు పరహితమే వనర్చు ఒక పట్టున అయినా, ఒక పట్టున అయినను కీడు చేయగా ఎరుగడు. నిక్కమే కదా, నిక్కమే కదా అది ఎట్లనన్, అదెట్లనన్ అనే పదంలోని 2 పదాలు. అది ఎట్లనన్ కవ్వము పట్టి ఎంతయున్ తరువగా జొచ్చినన్ పెరుగు తాలిమిని ఈయదే వెన్న భాస్కరా. ఇది ఈ పద్యంలోని పద విభజన. మగుటం భాస్కరా, ప్రతిపదార్థంలో మనకి మగుటం ముందు రావాలి కదా. భాస్కరా అంటే ఓ సూర్య భగవానుడా, ఓ సూర్యుడా, ఇది మగుటవానికి అర్థం, ఓ సూర్యుడా. ఉరు గుణవంతుడు, ఉరు పదం ఎప్పుడన్నా విన్నారా? గుర్తొచ్చిందా? ఉరు అనే పదం మనకి గత తరగతిలో, అంటే దీనికి ముందు తరగతిలో నేను చెప్పాను. ఉరు అనేటువంటి పదం ఉరు వజ్రంబు శిరీష పుష్పములచే ఊహింప భేదింప అనే పాదంలో వచ్చింది. ఉరు అంటే దృఢమైన, గొప్పదైన అని అర్థం. ఉరు గుణవంతుడొడ్లు, గుణవంతుడంటే మంచి సుగుణాలు, మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి అని అర్థం. ఉరు గుణవంతుడు ఒడ్లు, ఒడ్లు అంటే ఇతరులు అని అర్థం. ఒడ్లు అంటే ఏమిటి? ఇతరులు అని అర్థం. తనకు వండ, వండ అంటే ఒక అని అర్థం. వండ అంటే ఏమిటి? ఒక అని అర్థం. ఉరు గుణవంతుడొట్లు తనకొండ అపకారము సేయునప్పుడు, అపకారము, అపకారం అంటే కీడు కదా. గుణవంతుడు మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి కట ఇతరులు ఎవరైనా ఒక అపకారం చేసేటప్పుడు కదా, సహజంగా మనం కూడా మనం అనుకోకుండా కొన్ని ఇతరులకు అపకారం చేస్తుంటాం, కీడును కలిగిస్తుంటాం. కొన్ని సందర్భాల్లో అయితే మరి తెలియకుండా కీడును కలిగించే సందర్భాలు కొన్ని, అయితే తెలిసి కూడా ఇతరులకు హాని చేకూర్చేటువంటి సందర్భాలు మనం చాలా చేస్తుంటాం. అది చాలా తప్పు. అలాంటి లక్షణాలని విడిచిపెట్టాలి. గుణవంతుడైనటువంటి వ్యక్తి
ఇతరులు తనకు ఏదైనా ఒక అపకారం చేసేటప్పుడు కూడా, అది మొదటి పాదం యొక్క అర్థం. ఉరు గుణవంతుడొట్లు తనకుండపకారము సేయునప్పుడు పరహితమే యొనర్చు. పరహితము, హితము అంటే మేలు, పరహితము అంటే ఇతరులకు, అంటే తనకు అపకారం చేసినటువంటి వాళ్ళు ఉన్నారే వారన్నమాట ఇక్కడ ఇతరులు అంటే. ఇతరులకు మేలే చేస్తాడే తప్ప ఒక పట్టుననైనా ఒక సమయంలో కూడా కీడు చేయగా ఎరుగడు, వారికి హానిని మాత్రం తలపెట్టడు. ఎంత గొప్ప లక్షణం అండి! విద్యార్థులు జాగ్రత్తగా గమనించాలి. ఈ పద్యంలో అహింసా సిద్ధాంతం అనేటువంటిది ఈ పద్యంలో అహింసా సిద్ధాంతం అనేటువంటిది దాగి ఉంది. మంచి గుణవంతుడు అని ఎలా చెప్పగలమంటే, అలాంటి మంచి గుణవంతుడికి ఇతరులు ఎవరైనా, పరులు ఎవరైనా తనకు ఒక అపకారం చేసినప్పుడు గుణవంతుడు వారికి అపకారం చెయ్యడట. కీడు చేయ ఎరుగడు, నిక్కమే కదా, నిజమే కదా అంటున్నాడు. అర్థమైందా? మొదటి రెండు పాదాలు. ఉరు గుణవంతుడొడ్లు తనకుండపకారము సేయునప్పుడు పరహితమే యొనర్చు, ఒక పట్టుననైనను కీడు చేయగా ఎరుగడు. అసలు కీడు చేయడమే ఆయన ఎరుగడట. తనకు అపకారం చేసినప్పటికీ కూడా ఇతరులకు కీడు మాత్రం చేయడు. ఆ అపకారం, తాను కీడును పొందుతున్నా కూడా ఇతరులకు పరహితమే అనొచ్చు, మేలు చెయ్యాలనే చూస్తాడు తప్ప తాను మాత్రం కీడు చెయ్యడు. అందుకే అతన్ని గుణవంతుడు అన్నారు. నిక్కమే కదా, నిజమే కదా, అదెట్లనన్, అది ఏ విధంగా అంటే, నిక్కమే కదా అదెట్లనన్ కవ్వము పట్టి ఎంతయున్ తరువగదొచ్చినన్ పెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కరా. నిజమే కదా, అది ఎలాగంటే చూడండి, దృష్టాంతం అని చెప్పుకున్నామే, ఆ పోలిక బింబ ప్రతిబింబం చెబుతున్నాడు చూడండి. గుణవంతుడైనటువంటి వాడు ఇక్కడ ఒక దానితో ప్రతిబింబంగా పోలుస్తున్నాడు. దేంతో? తరువగదొచ్చినన్, తరువగా అంటే చిలకడం. పెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కరా. పెరుగును మనం చిలుకుతున్నప్పుడు, పూర్వం మనం చిలుకుతూ ఉంటాం కదా, ఇదిగో మనం పెరుగుని చిలకటానికి ఉపయోగించేటువంటి వస్తువు అన్నమాట ఇది. దీనిని కవ్వము అంటారు. ఏమంటారు? కవ్వము అంటారు. ఈ కవ్వముతో ఇంతకుముందు పూర్వం ఈ విధానంలో ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు, పాడి పశు సంపద అధికంగా ఉన్నటువంటి రోజులలో కుటుంబానికి అంతటికి కావలసినటువంటి మజ్జిగను చేయడం కోసం ఒక మట్టి పాత్రలో ఆ కాచినటువంటి పాలన్నింటినీ పేరబెట్టి మరుసటి రోజు ఇందాక చూపించినటువంటి ఈ కవ్వముతో, దానికి అంటే పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, ఈ కవ్వముతో ఈ యొక్క పెరుగుతో నిండినటువంటి ఈ పాత్రలో చిలుకుతారు. అది తరువగా అంటే చిలకడం అన్నమాట. మనం ఇప్పటికి కూడా మజ్జిగని చేసుకోవాలంటే ఇప్పుడు అంత పెద్ద పాత్రలు అయితే మనం వాడట్లేదు, కానీ మట్టి పాత్రలు, ఒక చిన్న గిన్నెలో ఇలాగ మనం మజ్జిగ చేస్తూ ఉంటాం. దీన్ని, ఈ ప్రక్రియను చిలకడం అంటారు. తరువగా అంటే చిలకడం అని అర్థం. అలా చిలికినప్పుడు ఆ పెరుగు మనకి అలా చిలుకుతున్నప్పుడు మరి గడ్డ పెరుగుగా ఉన్నటువంటి అది తాను ఎంతో శ్రమను అనుభవిస్తూ కూడా, అంటే తనను చిలుకుతున్నా కూడా అది ఎంతో తాలిమి అంటే ఓర్పు అన్నమాట. ఎంతో ఓర్పుతో మనకేమిస్తుంది? ఇదిగో చూడండి, ఇక్కడ ఆ కవ్వానికి పై భాగములంతా తెల్లగా ఉందే, దానిని వెన్న అంటారు. అంటే పెరుగును చిలికినప్పుడు మనకి
వెన్నను అనుగ్రహిస్తుంది, వెన్నను ఇస్తుంది అన్నమాట. చూసారా పోలిక, కవి యొక్క చక్కటి పోలిక ఎంత చక్కగా చెప్పడం జరిగిందో. కాబట్టి గుణవంతుడు కూడా అలాగనే తనకు అపకారం చేస్తున్నప్పటికీ కూడా పెరుగును చిలికితే ఏ విధంగా అయితే శ్రమను అనుభవిస్తూ ఆ పెరుగు మనకి కమ్మని వెన్నను అందిస్తుందో, గుణవంతుడైనటువంటి వాడు ఇతరులు ఎవరైనా తనకు ఒక కీడును తలపెడితే వారికి ప్రతిగా కీడు చేయక మేలే చేస్తాడు. ఎంత చక్కటి నీతి కదా. మనం ఒక మంచి విధానాన్ని నేర్చుకున్నాం కదా, అహింసా సిద్ధాంతంలో అదే కదా, కుడి చెంప మీద కొట్టువాని వైపుకు నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము, దానిలో దాగి ఉన్న అహింసా సిద్ధాంతం ఇదే. నీకు అపకారం చేసినటువంటి వారికి కూడా నీవు ఏం చేయాలి? ఉపకారం చేయాలి. అందుకనే సుమతి శతకకర్త అంటాడు, ఉపకారికి ఉపకారము విపరీతము గాదు సేయ వివరింపగా, అపకారికిని ఉపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి అంటాడు. మనకు ఉపకారం చేసినటువంటి వారికి మనం ఉపకారం చేస్తే దాంట్లో గొప్పతనం ఏముంది? ఏమీ లేదు. కానీ మనకి అపకారం చేసినటువంటి వారికి కూడా, మనకి కీడు తలపెట్టినటువంటి వారికి కూడా మనం మేలు చేయాలని చూస్తే అది నిజమైనటువంటి గొప్పతనం. వాళ్ళని వివేకవంతులు అంటారు, వాళ్ళని మంచి గుణాలు కలిగిన వ్యక్తి అంటారు. కాబట్టి ఈ పద్యంలో చెప్పదలసినటువంటి కవి మనకు చెప్పినటువంటి సందేశం అదే. మనము అలాంటి గొప్ప చక్కటి ఓర్పు కలిగి ఉండాలి. 4వ పాదంలో అదే కదా అన్నాడు, తాలిమి నీయదే అన్నాడు. తాలిమి అంటే ఓర్పు. ఏది ఇక్కడ ఓర్పును కలిగి ఉన్నది? పెరుగు. పాత్రలో ఉన్నటువంటి గడ్డ పెరుగు, బాగా చిక్కగా ఉన్నటువంటి ఆ పెరుగు తనని ఆ కవ్వము పెట్టి ఎంత చిలుగుతున్నా కూడా ఎంతో ఓర్పును కలిగి, ఓర్పును వహించి మనకి ఆ బాధను భరిస్తూ తాను ఓర్చుకొని ఓర్పుతో మనకి రుచికరమైనటువంటి వెన్నను ఇస్తుంది. అలాగనే గుణవంతుడైనటువంటి వాడు కూడా తనకు ఇతరులు కీడు చేసినా అతను మాత్రం వారికి కీడు చేయక ప్రతిగా వాళ్ళకి మేలే చేస్తాడు. కాబట్టి ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. అలాంటి ఓర్పు గురించి తాలిమి ముఖ్యమైన అర్థం గుర్తుంచుకోండి. తాలిమి అంటే ఓర్పు కలిగి ఉండటం. ఈ సందర్భంలో ఓర్పు అనేటప్పటికీ నాకు ఒక సన్నివేశం ఒక చిన్న కథ లాంటిది ఒకటి జ్ఞాపకం ఉంది, నేను చెప్తున్నాను, గమనించండి. ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండకి మరి కొండలో పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా. ఆ రాళ్ల దగ్గరకి ఒకరోజు ఒక ఆయన వచ్చి, ఒక శిల్పి వచ్చి పరిశీలించాడు. పరిశీలించినప్పుడు ఆ పెద్ద కొండలో పెద్ద పెద్ద బండలు 2 మంచి స్నేహితులు అన్నమాట. ఆ 2 బండలు కూడా మంచి స్నేహితులు. ఈ శిల్పి వచ్చి వాటిని గమనించడం చూసేసరికి ఆ శిల్పి వెళ్ళిన తర్వాత 2 మాట్లాడుకుంటున్నాయి. ఆ 2 పెద్ద బండలు, మిత్రమా, మరి మన దగ్గరకు శిల్పి వచ్చి చూశాడు, ఆయన మాటలను బట్టి చూస్తే రేపొచ్చి మనల్ని ముక్కలుగా ఖండించి తీసుకొని వెళతాడు అని మనకు అర్థమైంది. అమ్మో, ఆయన వచ్చి ఆ ఉలి దెబ్బలను మనల్ని కొట్టి మనల్ని ముక్కలుగా చేసి తీసుకొని వెళ్తాడేమో, మనకి ఈ రేపటితో మన స్నేహం అనేటువంటిది ఇక చెరిగిపోబోతుంది, నువ్వెక్కడ ఉంటావో నేను ఎక్కడ ఉంటావో అని 2 బండలు కూడా ఎంతో బాధపడ్డాయి. మరుసటి రోజు రానే వచ్చింది. శిల్పి యథావిధిగా తన యొక్క ఉలిని సుత్తెను తీసుకొని వచ్చాడు. ఆ 2 పెద్ద బండల్లో ఒక బండ దగ్గరికి వెళ్ళి తన యొక్క ఉలిని ఉంచి సుత్తెతో గట్టిగా కొట్టడం ప్రారంభించేసరికి ఆ యొక్క ఉలి ఆ సుత్తి దెబ్బలకు ఆ బండ
నేను ఇక తట్టుకోలేను, నా వల్ల కాదు అని చెప్పేసి ముక్కలు ముక్కలుగా, అనేక ముక్కలుగా ఆ బాధను భరించలేక, ఆ బాధను సహించలేక ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. ఆ పగిలిపోయిన ముక్కలను కూడా భద్రం చేశాడు. ఇంకొక బండ దగ్గరికి వెళ్ళి అదే శిల్పి తన యొక్క సుత్తితో దానిని కూడా కొట్టడం ప్రారంభించాడు. కానీ ఆ దెబ్బలకు అది ఓర్చుకొని ఆ శిల్పి ఎక్కువ కొట్టినప్పుడు ఎక్కువ ముక్కలుగా పగిలిపోకుండా సహనంతో, ఓర్పుతో, తాలిమితో అది భద్రంగా ఉండగలిగింది. రెండింటిని తీసుకెళ్ళి మరి ఓర్చుకొని ఉన్నటువంటి ఆ బండని ఒక అందమైన దేవతా విగ్రహం లాగా చెక్కి గర్భగుడిలో ప్రతిష్ఠించాడు. ఆ ముక్కలుగా అయిపోయినటువంటి ఆ రెండవ మిత్రుడు ఉన్నాడు కదా ఒక బండ, దాన్ని తీసుకెళ్లి ఆ గర్భగుడికి ముందు అందరూ నడవటానికి వీలుగా చక్కగా బండలుగా పేర్చాడు. ఒకానొక సందర్భంలో ఇక నిత్యం పూజలు పునస్కారాలు జరుగుతూ ఉన్నాయి. కొన్నాళ్ళ తర్వాత ఒక చల్లటి సాయంత్రాన ఎవరూ లేనప్పుడు మరలా ఈ ఇద్దరు స్నేహితులు మాట్లాడుకోవడం ప్రారంభించారు. మొదటి స్నేహితుడు అదే బండలుగా ఉన్నటువంటి ఆ స్నేహితుడు అడుగుతున్నాడు అనమాట, మిత్రమా, చూసావా ఎంత స్వార్థమో, నన్నేమో బండలుగా చేసి ఎక్కడుంచారు, నిన్నేమో దేవతా విగ్రహంగా చేసి అక్కడుంచారు, కాబట్టి నా మీదగా అందరూ నడిచి వెళుతున్నారు, నిన్నేమో చక్కగా పూజలు పునస్కారాలు చేసి పసుపు కుంకుమలు అర్పించి మరి నీకు వివిధ సత్కార్యాలన్నీ కూడా నీ ఎడల చేస్తున్నారు, ఎంత అన్యాయం అన్నాడు బండలుగా ఉన్నటువంటి మిత్రుడు. వెంటనే విగ్రహంగా మలసబడినటువంటి ఆ రాయి ఆ మిత్రుడు ఏమంటున్నాడంటే, మిత్రమా, అది పొరపాటు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు సుత్తె దెబ్బలకు ఉలిని ఆనించి కొట్టినటువంటి సుత్తె దెబ్బలకు నువ్వు తాళలేక, సహించలేక, ఓర్చుకోలేక, తాలిమి లేక నువ్వు ఆనాడు ముక్కలుగా పగిలిపోయావు. నేను ఆ దెబ్బలను ఓర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు నిన్ను తొక్కుతున్నారు, నన్ను మొక్కుతున్నారు. అందువల్ల సహనం కలిగి ఉండాలనేటువంటిది ఆ యొక్క కథలోని సారాంశంగా మనం గ్రహించాలి. కాబట్టి తాలిమి అంత ముఖ్యమైనది. గుణవంతులకు మాత్రమే ఈ తాలిమి అనేటువంటి లక్షణం ఉంటుంది. మనం కూడా అట్టి తాలిమి అనేటువంటి లక్షణాన్ని జాగ్రత్తగా పెంపొందించుకోవాలి. ఒకసారి పద్యం పాడుకొని తరువాత పద్యానికి వెళదాం, గమనించండి. ఉరు గుణవంతుడొడ్లు తన కొండపకారము సేయునప్పుడు పరహితమయ్యొనర్చు ఒక పట్టుననైనను కీడు చేయగా ఎరుగడు. నిక్కమే కదా అదెట్లనన్ కవ్వము పట్టి ఎంతయుంతరువగదొచ్చినన్ పెరుగు తాలిమిని అదే వెన్న భాస్కరా, పెరుగు తాలిమిని అదే వెన్న భాస్కరా. భావం: గుణవంతుడైనటువంటి వాడు తనకు ఇతరులు ఏదైనా ఒక అపకారం చేసేటప్పుడు కూడా వారికి మేలే చేస్తాడు తప్ప ఆ సమయంలో కూడా వారికి ఎలాంటి హాని తలపెట్టడు. నిజమే కదా. అది ఎలాగంటే, కవ్వము పట్టి, కవ్వాన్ని ఆ చిలకటానికి ఉపయోగించే కవ్వాన్ని పట్టి పెరుగును ఎంతగా చిలికినను అది ఓర్పుతో, సహనంతో రుచికరమైనటువంటి వెన్నను మనకు అనుగ్రహిస్తుంది కదా. ఆ విధంగానే గుణవంతుడు కూడా ఇతరులకు మేలే చేస్తాడు, కీడు చేయడు. కాబట్టి విద్యార్థులందరూ ఈ మంచి లక్షణాన్ని కలిగి ఉండాలి. ఇది విద్యార్థి దశ నుంచే మనకు అలవాడాలి. వాడు నన్ను కొట్టాడు కాబట్టి నేను కొట్టాను, నన్ను తిట్టాడు కాబట్టి నేను తిట్టాను కదా. చెల్లుకు చెల్లు కదా. మరి నీ గొప్పతనం ఎలా తెలుస్తుంది? నువ్వు గొప్పవాడివని ఎలా రుజువవుతుంది? సహించినప్పుడు, తాలిమితో అంటే ఓర్పుతో ఉన్నప్పుడు. అందుకనే సుమతి శతకర్త ఇందాక చెప్పిన పద్యం అదే, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ, అపకారికి ఉపకారము నెపమెంచక చేయువాడు అంటాడు. అంటే నీకు కీడు చేసిన వారికి కూడా నువ్వు మేలు చేస్తే అది నీ గొప్పతనం. కీడు చేసిన వాడికి కీడు చేసి మేలు చేసినటువంటి వాడికి మేలు చేస్తే
ఏముంది? కాబట్టి నీ గొప్పతనం అనేటువంటిది ఏ విధంగా ఉండదు. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక రెండవ పద్యానికి వెళదాం. అర్థమైందా? ఈ చిత్రాలను చూసి కూడా మీరు ఆ యొక్క పద్యం యొక్క భావాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు. కంఠస్థ పద్యంలో భావం రాయమంటాడు కదా, మీకు కంఠస్థం గుర్తు లేకపోయినా ఉరు గుణవంతుడొట్లు తనకుండ అపకారం అనే పదాన్ని ఆ పాదం ప్రారంభం మీరు చూడగానే వెంటనే మీకు ఈ చిత్రాల ద్వారా దాని భావం స్ఫురించాలి. కంఠస్థ పద్యం రాసినందుకు 2 మార్కులు, భావం రాసినందుకు 2 మార్కులు. కంఠస్థ పద్యం అయితే నీకు రాలా, కానీ ఈ అద్భుతమైనటువంటి చక్కటి చిత్రాలను చూసి మనసులో ఆ భావాన్ని నువ్వు నెమరు వేసుకుని రాయగలిగితే 2 మార్కులు పొందినట్లే. కాబట్టి అందుకోసమే ఈ యొక్క డిజిటల్ తరగతుల యొక్క చాలా చక్కటి ఉపయుక్తంగా భావించండి వీటిని. తరువాత రెండవ పద్యం అంటే 6వ పద్యాన్ని మనం చదువుకుందాం అండి. ఇది కూడా భాస్కర శతకంలోనిదే, మారద వెంకయ్య గారు రాసినటువంటిదే. ఈ పద్యాన్ని చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. స్థిరతర ధర్మవర్తనమున ప్రసిద్ధికెక్కిన వానిని ఒక్క ముష్కరుడు అతి నీచ వాక్యముల్ కాదని పల్కిన అమ్మహాత్ముండు కొరత వహింపడయ్యడాన్ అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో అరుగుచు కాకి రెట్ట ఇడినందున ఏమి కొరంత భాస్కరా, కాకి రెట్ట ఇడినందున ఏమి కొరంత భాస్కరా. పద విభజనను గమనించండి. స్థిరతర, మనం స్థిరం అంటే స్థిరమైనటువంటి అని అర్థం. స్థిరతర ధర్మవర్తనమున ప్రసిద్ధికెక్కిన, ధర్మవర్తనన్ అంటే ధర్మంతో కూడినటువంటి నడవడిక అని అర్థం. స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికి ఎక్కిన వాని ఒక్క ముష్కరుడు అతి నీచ వాక్యముల కాదని పల్కినన్. అంటే ఆ ప్లస్ మహాత్ముడు, మహాత్ముండు కొరత వహింపడు అయ్యడా, అకుంఠిత పూర్ణ సుధా పయోధిలో అరుగుచు కాకి రెట్ట ఇడినందున ఏమి కొరంత భాస్కరా. ఇది పద విభజన. ఒకసారి పద్యాన్ని మనం జాగ్రత్తగా ఆ ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళదాం. స్థిరతర ధర్మవర్తనను ప్రసిద్ధికెక్కిన వానిని ఒక్క ముష్కరుడు అంటే స్థిరమైనటువంటి దృఢమైనటువంటి ధర్మాన్ని ధర్మ ప్రవర్తన చేత ప్రసిద్ధికెక్కిన వాడు. ప్రసిద్ధికి ఎక్కడం అంటే మంచి పేరు పొందడం కదా. మనం సమాజంలో చూస్తుంటాం, చాలా మంది అనేక రంగాలలో ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళు ఉన్నారు. సినీ రంగంలో ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళు ఉన్నారు, క్రీడా రంగంలో ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళు ఉన్నారు, అలాగనే మరి రాజకీయ రంగంలో ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళు, వైద్య రంగంలో, శాస్త్ర విజ్ఞాన రంగాలలో, అనేక రంగాలలో, ఆయా రంగాలలో వారి యొక్క శ్రమను ప్రతిఫలంగా వాళ్ళు శ్రమ చేసి ప్రతిఫలంగా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని చెబుతున్నాడు, సత్ప్రవర్తన, మంచి ధర్మాన్ని అనుసరించి ప్రసిద్ధికి ఎక్కిన వాడట. అంటే ధర్మాత్ముడు అని అర్థం. ధర్మాత్ముడు అని మంచిగా పేరు పొందినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని అర్థమవుతుందా? స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికెక్కిన వాని, బాగా మంచి ధర్మాత్ముడు, ధర్మ ప్రవర్తన కలిగినటువంటి వాడు అని ప్రసిద్ధికెక్కినటువంటి ఒక వ్యక్తిని ఒక్క ముష్కరుడు. ముష్కరుడు అంటే నీచుడు, చెడ్డవాడు, అంటే ధర్మాన్ని పాటించని వాడు, ఒక చెడ్డవాడు, ఒక ముష్కరుడు అతి నీచ వాక్యములు
అతి అతి అంటే ఎక్కువ, నీచ వాక్యములు అంటే చెడ్డ మాటలు, అంటే తిట్టడం, నిందించడం, అతి నీచ వాక్యముల కాదని పలికినన్, ఆయన్ని నిందిస్తూ తిరస్కరిస్తూ ఒక ముష్కరుడు ఎన్ని మాటలు పలికినా ఆ మహాత్ముండు కొరత వహింపడు. ఆ యొక్క ధర్మ ప్రవర్తన చేత మంచి పేరు పొందినటువంటి ఆ మహాత్ముడు ఉన్నాడే, ఆ మహాత్ముడు కొరత వహింపడు. అతనికి ఎలాంటి కొరత అంటే తక్కువతనము, అంటే అతని ప్రవర్తనకి ఎలాంటి హాని అనేటువంటిది జరగదు. అయ్యడన్ ఆ సమయంలో జరగదు, తర్వాత సమయంలో కూడా జరగదు సుమా. దాన్ని ప్రతిబింబ భావంతో మారద వెంకయ్య గారు చూడండి చక్కటి దాంతో పోలుస్తున్నాడు. అకుంఠిత అంటే గొప్పదైనటువంటి, చాలా పెద్దదైనటువంటి, అకుంఠిత పూర్ణం అంటే సంపూర్ణంగా ఉన్నటువంటి, అకుంఠిత పూర్ణ సుధా పయోధిలో, సుధా అంటే అమృతం, పయోధి అంటే మనం గతంలో చెప్పుకున్నాం, గత పద్యాల్లో వచ్చింది కదా, మకుటంలో వచ్చింది పయోధి, దాశరథి కరుణా పయోనిధి అనే దాంట్లో వచ్చింది, తరిగొండ నృసింహ దయాపయోనిధి అని వచ్చింది. పయోధి అంటే సముద్రము అని అర్థం. అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో ఎంతో గొప్పదైనటువంటి అమృతం వంటి ఆ సముద్రంలో అరుగుచు అంటే ఎగురుతూ అని అర్థం. అరుగుచు కాకి రెట్ట ఇడినందున, ఒక మహాసముద్రం మీద ఒక కాకి వెళుతూ ఒక పెద్ద సముద్రం మీద, ఉప్పుగా ఉంటది కదా సముద్రం, ఆ ఉప్పు సముద్రంలో, ఆ పేరుకు ఉప్పు సముద్రం అయినా అది అమృతం వంటిది. ఎందుకని? ఎన్నో కోటాను కోట్ల జీవరాశులకు, మత్స్యాలకు కానీ లేకపోతే ఇతర సముద్ర జీవులకు నివాసయోగ్యమైనటువంటిది, మనుషులకు రత్నాలను అందించేటువంటిది, రవాణా సౌకర్యానికి ఉపయోగపడేటువంటిది, వర్షం కురవటానికి, మేఘామృతమై వర్షం కురవటానికి ఉపయోగపడేటువంటిది, అనేకమైనటువంటి మంచి లాభాలు కలిగినటువంటి, ఒక నీరు త్రాగటానికి పనికిరాదనేది తప్ప దాని వలన అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. అందుకనే కవి చూడండి ఏమంటున్నాడు, ఆ పదం ఒకసారి గమనించారా? అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో, అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో అరుగుచు కాకి రెట్ట ఇడినందున ఏమి కొరంత భాస్కరా. తెలుసు కదా, కాకులు మనం గమనిస్తూనే ఉంటాం. మనం ఏదైనా ఒక చల్లటి నీడకెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటే మరి కాకిని కాస్త వ్యసనానికి గుర్తుగా కూడా అప్పుడప్పుడు మన గ్రామీణులు వర్ణిస్తుంటారు. మనం కూర్చోగానే అది అవతల కొమ్మ మీద ఉన్నా సరే చక్కగా మన మీదకి ఎగురుకుంటూ వచ్చి తన యొక్క రెట్టను మన మీద పడేటట్లుగా వేస్తుంది. అది దాని యొక్క మరి లక్షణం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. కాబట్టి అలా సముద్రం మీద ఎగురుతూ ఉన్నటువంటి ఆ యొక్క కాకి ఆ గొప్పదైనటువంటి సముద్రంలో వెళుతూ రెట్ట అంటే ఆ పక్షి యొక్క మలము, అంటే ఆ కాకి యొక్క మలాన్ని ఇక్కడ రెట్ట అన్నాడు. ఆ రెట్ట ఆ సముద్రం మీద వేసిందనుకో, సముద్రానికి ఏ విధమైనటువంటి ఆటంకం, భంగము కలుగుతుందా? ఏ విధమైన లోపం కలుగుతుందా సముద్రానికి? కదా, కాకి సముద్రం మీద రెట్ట వేసినందువలన ఎలాంటి లోపము కలుగదు. అంత గొప్పదైనటువంటి అకుంఠిత పూర్ణ సుధాపయోధికి ఏ విధమైనటువంటి హాని జరగదు. ఒక కాకి రెట్ట వేసినందువల్ల సముద్రానికి ఎలాంటి నష్టము వాటిల్లదు అని మనకి ఈ యొక్క పద్యంలో పోలికగా చెబుతున్నాడు. కాబట్టి బాగా ప్రసిద్ధికెక్కినటువంటి ధర్మాన్ని అనుసరిస్తూ ధర్మవర్తనుడు అని మంచి పేరు పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తికి, పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తిని ఒక నీచుడు సందర్భం లేకపోయినా నీచుడు తనను అతి నీచ వాక్యములు కాదని పలికినన్, అనేకమైనటువంటి కాని మాటలు అంటే తిట్టడము, లేకపోతే నీచంగా మాట్లాడటము, ఆయన పట్ల చెడుగా మాట్లాడటము చేసిన ఆ మహాత్ముడికి ఎలాంటి కొరత, ఎలాంటి
తగ్గుదల అనేటువంటిది, అంటే అతనికి కలిగినటువంటి మంచి పేరు అనేటువంటిది కాదు. ఎలాగయ్యా అంటే అకుంఠితమైనటువంటి గొప్పదైనటువంటి పూర్ణంగా ఉన్నటువంటి ఆ యొక్క అమృతం లాంటి ఆ సముద్రంలో కాకి రెట్ట విడిచినందువల్ల ఆ సముద్రానికి ఏ విధమైనటువంటి హాని జరగదు. కాబట్టి అలాగే ఎవరైనా గొప్పవాళ్ళ లక్షణం, ఇందాక పద్యంలో కూడా అదే చెప్పుకున్నాం, గొప్పవాళ్ళు మనల్ని ఏదైనా అన్నప్పుడు వారెప్పుడు తక్కువగానే తమను తాము తగ్గించుకునే ఉంటారు. అది గొప్పవారి యొక్క లక్షణం అన్నమాట కదా. అందుకనే వేమన ఒక చక్కటి పద్యం చెబుతాడు కదా, అనువుగాని చోట అధికుల మన రాదు, కొంచెముండుటెల్లా కొదువు కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా. పెద్ద కొండ అద్దంలో ఎంత కనిపిస్తుంది? కొంచెమై ఉంటుంది. అలాగా తమను తాము తగ్గించుకొని ఉంటారు. ఎవరో ఒక నీచుడు పలికినందువల్ల గొప్పవాడి యొక్క తన యొక్క ఆ మహాత్ముడి యొక్క ప్రవర్తనకు కానీ కీర్తికి కానీ ఎలాంటి లోపం అనేటువంటిది సంభవించదు. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించవలసినటువంటి విషయం. మహాత్ముడు అంటే ఎవరో? మహాత్ముడు అంటే గొప్పవాడు అని అర్థం. మహాత్ముడు అంటే గొప్పవాడు అని అర్థం. గొప్పవాళ్ళు ఎప్పుడు తగ్గించుకొనే ఉంటారండి. మీరు ఇది గమనించాలి, విద్యార్థులందరూ కూడా. బాల్యం నుండే అలాంటి తగ్గింపు లక్షణాలు కలిగి ఉండాలి. గొప్పవారి యొక్క లక్షణాలు బాల్యం నుండే మనకు తెలిసిపోతుంది. మనం ఉదాహరణకి గాంధీ గారిని, మన జాతిపిత గాంధీ గారిని, తన జీవితాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే, చదువుకున్నట్లయితే మన గ్రంథాలయాల్లో ఉంటుంది కదా, గాంధీ గారి యొక్క జీవిత చరిత్ర మనం పరికించి చూసినట్లయితే బాల్యంలో చూసి రాయటం, అంటే పరీక్షలలో చూసి రాయటం అనేటువంటిది తప్పుగా భావించాడు. ఒకానొక సందర్భంలో ఉపాధ్యాయుడే పాఠ్యపుస్తకం ఇచ్చాడట, గాంధీ మరి మోహన్ దాస్ నువ్వు పాస్ అవుతావో లేవో ఇదిగో చూడని. నేను తప్పనైనా, అంటే ఉత్తీర్ణుడు కాకపోయినా పర్వాలేదు కానీ కాని పని నేను చెయ్యను అన్నాడు. మహాత్ముల లక్షణాలు అలాంటివి. మౌనంగా ఉండడం, విధేయత కలిగి ఉండడం కదా. ఏమీ లేనప్పుడు చూడండి, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. మహాత్ములు ఎప్పుడు అణిగిమణిగే ఉంటారు. ఇక్కడ ఒక చిన్న సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అమితాబ్ బచ్చన్ తెలుసు కదా, బాలీవుడ్ చిత్రసీమలో అగ్రగామి అయినటువంటి హీరో, పెద్ద వయసు కలిగిన 8-10 వయసు కలిగినటువంటి వ్యక్తి. అలాంటి అమితాబ్ బచ్చన్ చక్కగా ఆ యొక్క పరిశ్రమ, సినీ పరిశ్రమ అంతటిలో కూడా మంచి హీరోగా ప్రసిద్ధి చెందుతున్నటువంటి రోజులలో ఒకానొక సందర్భంలో విమాన ప్రయాణం చేయడానికి ఒక సందర్భం వచ్చింది. విమాన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అందులో ఎకానమీ క్లాస్ అని విమానంలో కూడా స్థాయిలు ఉంటాయి. అంటే కూర్చునే విధానంలో ఎకానమీ అంటే బాగా ధనవంతులు కూర్చునేటువంటి ప్రదేశం. ఆ ఎకానమీ క్లాస్ లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అమితాబ్ బచ్చన్. అప్పటికే ఆయనకి మంచి చక్కటి పేరుంది. చిత్రసీమలో బాలీవుడ్ లో ఉన్నటువంటి హీరోలందరిలో కూడా అగ్రగామి కథానాయకుడు అనేటువంటి పేరుంది. అలాంటి ఆ పేరు కలిగినటువంటి అమితాబ్ బచ్చన్ ఎకానమీ క్లాస్ అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఆయన విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తన సీట్లో తాను కూర్చున్నాడు, చక్కగా సీటు బెల్ట్ పెట్టుకున్నాడు. విమానం ముందుకు కదిలిపోతూ ఉంది ఆకాశ మార్గాన. అంతలోకి పక్కన వేరొక వ్యక్తి ఉన్నాడు. ఆ పక్కన ఉన్న వ్యక్తి ఏదో పేపర్ చదువుతూ ఉన్నాడట. పేపర్ చదువుతూ ఉంటే మరి అమితాబ్ బచ్చన్ గమనించాడు, ఏమిటి, నేను ఇంత గొప్ప వ్యక్తిని, అందరూ నాతో ఫోటో తీసుకోవడానికి ఎగబడతారు, అలాంటిది నా పక్కనున్న ఈ వ్యక్తి ఏంది ఇంత మౌనంగా ఉన్నాడు, అసలు ఏంది, నేను తెలుసా లేదా అని చెప్పేసి ఒక 10 నిమిషాల పాటు తనలో తాను మదనపడ్డాడట. మదనపడి మౌనంగా ఉండలేక 10 నిమిషాల తర్వాత ఒక ప్రశ్న వేశాడు ఆ పక్కన ఉన్నటువంటి ఆయనతో. హలో, మై నేమ్ ఈజ్ అమితాబ్ బచ్చన్, ఐఎమ్ ఫిల్మ్ యాక్టర్ అని చెప్పేసి ఆంగ్లంలో సంబోధిస్తూ, నేను ఇట్లాగా ఫలానా బాలీవుడ్ లో నా పేరు అమితాబ్ బచ్చన్, నేను ఒక హీరోని అన్నాడట. వెంటనే ఆ పక్కన ఉన్న ఆయన ఓహో అలాగనా అని చెప్పేసి సమాధానం చెప్పి మరలా పేపర్ చదువుకుంటూ తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. వెంటనే అమితాబ్ బచ్చన్కి లోన కోపం వస్తుంది, ఆశ్చర్యం వస్తుంది.
అదేమిట్రా, ఇందాకంటే తెలియదు అనుకున్నాను, ఇప్పుడు నా పేరు చెప్పినా కూడా ఓహో అలాగా అంటాడేమిటి ఇతను అని చెప్పేసి ఆశ్చర్యంతో వెంటనే ఇక తనలో తాను కుమిలిపోతూ ఉన్నాడట. ఏంది నాకు ఇంత అవమానంగా ఉంది ఇది, అందరు నాతో ఫోటోలు దిగటానికి ఎగబడతారైతే, ముందుకొస్తూ ఉంటారైతే, ఈ వ్యక్తి మాత్రం ఏంది ఇలాగున్నాడు అని చెప్పేసి తనలో తాను మదన పడుతూ ఉన్నాడు. ఈలోపు ఆ ప్రయాణం ముగించవలసిన సందర్భంలో దిగటానికి ఒక 5 నిమిషాలు ముందుగా వెంటనే ఆయన ఆపబట్టుకోలేక మీ పేరేమిటండి అని అమితాబ్ బచ్చన్ ఆ పక్కన ఉన్న ఆయన్ని అడిగాడట. ఆయన వెంటనే నా పేరు జహంగీర్ టాటా అన్నాడట. విన్నారు ఈ పేరు? జహంగీర్ టాటా భారతదేశ ఉక్కు కర్మాగారాలకు పితామహుడు లాంటి వాడు. టాటా కంపెనీ వ్యవస్థాపకుడు అన్నమాట. భారతదేశం కర్మాగార పరిశ్రమల్లో ఈ స్థాయిలో ఉందంటే దానికి ఉన్నటువంటి మూల పునాదులలో ఒకడు. అలాంటి జహంగీర్ టాటా నా పేరు జహంగీర్ టాటా అనేసరికి వెంటనే అమితాబ్ బచ్చన్ సిగ్గుతో తలదించుకున్నాడట. ఇంతటి గొప్ప మహానుభావుడు ఎంత మౌనంగా విధేయతగా ఉన్నాడు, ఇతను కదా మహాత్ముడంటే అని తాను సిగ్గుతో నేను ఆ రోజు తలదించుకున్నానని చెప్పి అమితాబ్ బచ్చన్ స్వయంగా ఒక రేడియోలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. మీకు ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించానంటే, మహాత్ముడు అక్కడ పదం వచ్చింది కదా, 2వ పాదంలో మహాత్ముడు యొక్క లక్షణాలు అలాగుంటాయి. కాబట్టి మనల్ని మహాత్ములుగా ఉండాలంటే అలాంటి గొప్పవారి యొక్క జీవిత చరిత్రలను మనం చదివి అలాంటి లక్షణాలను మన జీవితంలో పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఒకసారి పద్యాన్ని పాడి నేను దీన్ని ఇంతటితో ముగిస్తాను, గమనించండి. స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికెక్కిన వానిని ఒక్క ముష్కరుడు అతి నీచ వాక్యముల్ కాదని పల్కిన అమ్మహాత్ముండు కొరత వహింపడయ్యడా అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో అరుగుచు కాకి రెట్ట ఇడినందున ఏమి కొరంత భాస్కరా అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో అరుగుచు కాకి రెట్ట ఇడినందున ఏమి కొరంత భాస్కరా. భావం: స్థిరతర ధర్మవర్తనమున, మంచి ధర్మం చేయడంలో ధర్మాత్ముడుగా ప్రసిద్ధికెక్కినటువంటి ఒక వ్యక్తిని ఒక ముష్కరుడు, ఒక చెడ్డవాడు కాదని అతి నీచ వాక్యములతో, కాదని కాని మాటలు అతని పట్ల ఎంతగా పలికినను ఆ మహాత్ముడి యొక్క ప్రసిద్ధికి, అతను పొందినటువంటి ఆ పేరుకి ఎలాంటి కొరత అనేటువంటిది సంభవించదు. ఎలాగయ్యా అంటే, ఇదిగో సముద్రం ఉంది కదా, అమృతం వంటి ఆ యొక్క గొప్పదైనటువంటి అకుంఠిత పూర్ణ మహాపయోధిలో, ఆ గొప్పదైనటువంటి ఆ సుధా పయోధిలో, అమృతం లాంటి ఆ సముద్రంలో ఒక కాకి ఆకాశంలో ఎగురుతూ వెళుతూ రెట్ట వేసినంత మాత్రాన ఆ గొప్పదైనటువంటి అమృత తుల్యమైనటువంటి ఆ మహా సముద్రానికి ఎలాంటి హాని గాని, ఎలాంటి కీడు గాని, కొరత గాని, తక్కువతనం గాని జరగదు అని దీని యొక్క భావం. విద్యార్థులారా గమనించారా? మరి ఈ యొక్క చక్కటి పద్యాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తూ దానిలోని నీతిని గ్రహించాలి. నేను ఈ పాఠ్యాంశం ప్రారంభపు తరగతిలోనే చెప్పాను. శతక మధురంలోని పద్యాలన్నీ పరీక్షల దృష్ట్యా ఎంత ముఖ్యమైనవో, అంటే మార్కుల దృష్ట్యా ఎంత ముఖ్యమైనవో, మన నిజ జీవితంలో మార్కులకు కూడా అంతే ముఖ్యమైనవి. ఆ మార్కులు వచ్చి ఈ మార్కులు రాకపోతే వ్యర్థమే. కాబట్టి చదువు యొక్క ఆ ఫలితాన్ని, చదువు యొక్క ఆ విధానాన్ని మనం కోల్పోయినట్లే. కాబట్టి మనం ఎంత చదివామో అనేటువంటిది కాదు ముఖ్యం, ఆ చదివినది మనకు ఎంత వంటబట్టినది, మనకెంత చక్కగా అన్వయించబడుతుంది అనేటువంటిది ముఖ్యం. ఆ చదువు యొక్క సారాంశం అదే కదా. ఇదే భాస్కర శతకకర్త మనకి 8వ తరగతిలో ఒక పద్యం వచ్చింది. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగా మంచి కూర నలపాకము చేసిన నైను అందు ఇంపొదబెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నటయ్యా భాస్కర అంటాడు. ఎంత చదువు చదివామనేది కాదు ముఖ్యం, ఆ చదువు యొక్క సారాన్ని గ్రహించాలి.
కాబట్టి ఈ పద్యం నీకు ప్రతి పదార్థానికి రావచ్చు, కంఠస్థానికి రావచ్చు, చూడకుండా భావం రాయడానికి రావచ్చు. నీకు ఈ పద్యం ఇస్తే 4 మార్కులకు 4 మార్కులు పొందవచ్చు. కానీ ఈ పద్యంలోని భావం ఉన్నదే ఆ మహాత్ముల యొక్క లక్షణాలు. ఆ లక్షణాలను నువ్వు అలవాటు చేసుకోలేకపోతే వ్యర్థమే. కాబట్టి అందరికి ఇది చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. మరి శ్రద్ధగా విని ఈ యొక్క 2 పద్యాలను నేర్చుకున్నటువంటి మీరు మరి మంచిగా పరీక్షల్లో చక్కటి మార్కులతోనూ, అలాగని మీ జీవితంలోనూ మంచి మార్కులతోనూ ముందుకు సాగాలని ఆశిస్తూ స్వస్తి.